పేపర్లో చూసుంటారు, ఒక భర్త శుభ్రంగా 25 ఏళ్ల భార్యను లేపేశాడు పిల్లలతో సహా. ఎక్కడో వంకర సంబంధం ఏర్పడింది ఎవరితో, అది చెప్పింది. వాళ్ళని చంపేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. నాకు ఆవిడ మాటకు నవ్వు వచ్చింది. ఎలా ఉంటారండి ప్రశాంతంగా? ఆవిడ ఉంటారా? సాధ్యమా? తెలీదా? రేపు పొద్దున ఈవిడిని చంపడా వాడు? నిజమే, ఈవిడ మీద వ్యామోహంతో ఆవిడని చంపేస్తాం. కేసు బయటపడదా? పడింది. ఎలా పడిందో తెలుసా? ఆవిడ ఒంటి మీద ఒక గాయం లేదు, చెట్టుకు గుద్దేశాడు కారు పట్టుకెళ్ళి. వాళ్ళు చూశారు, వెంటనే పోస్ట్ మార్టంలో శరీరంలో చూశారు, ఎక్కడా గాయం లేదు. గాయం లేవండి, చెట్టుకు గుద్ది చనిపోతే గాయాలు అవ్వాలి కదా. అప్పుడు ఒళ్ళంతా తడిమి చూశారు, ఆ కారు సీట్లో సిరంజి దొరికిందండి. అది పాప ప్రక్షాళన. ఆ సిరంజి పట్టుకెళ్ళి పరీక్ష చేస్తే అందులో మత్తుమందు ఉంది. ఈవిడ శరీరాన్ని పరీక్ష చేస్తే అందులో మత్తుమందు ఉంది. మొత్తం ఊసేశారు పట్టుకెళ్ళి. ఇప్పుడు ఏమైందంటే, ఇదే మేము ఎందుకు వార్తల గురించి మాట్లాడుకోవాలి, చదువుకోవాలంటే అవి మన ఇళ్లలో జరగవని ఏం లేదండి. ఏదో ఇంట్లో జరిగిందే కదా పత్రికల్లో వచ్చింది.